దేవుడు వచ్చే ముందు ఏ విధంగా భూమి మీద నెగిటివ్ పాజిటివ్ మెరకల్స్, అంతేకాకుండా స్టన్నింగ్ డేంజరస్ అవుట్ స్టాండింగ్ మెరకల్స్ అనేవి దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా ఏ విధంగా జరిగిస్తాడనేది మనకి ఈ రెవల్యూషన్ ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పౌలుని దేవుడు ఏ విధంగా చేసుకున్నాడు, ఆయనకు ఈక్వల్ గా దేవుడు ఆయన యొక్క కమింగ్ అనేది భూమి మీద రావడం మొదలు ఏమేమి జరుగుతాయో అన్ని కూడా క్లియర్ గా దేవుడు ఆఖరికి ర్యాప్చర్, ఆఖరికి సెకండ్ కమింగ్, ఫైనల్ వరకు కూడా దేవుడు పిన్ టు పిన్ యోహానికి అన్నిటిని కూడా దేవుడు యోహానికి క్లియర్ గా రివీల్ చేశాడు. క్లియర్ గా దేవుడు చెప్పాడు, దేవుడు భూమి మీద వచ్చే ముందు ఫైనల్ అవర్ లో, ఫైనల్ కమింగ్ లో ఏ విధంగా భూమి మీద జరగబోతుందో, ఏ విధంగా ప్రజలు ఉంటారో, ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలు ఉండాలో. ఈ 7 చర్చెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా, ఆత్మ ద్వారా అభిషేకించబడి భూమి మీద దేవుని యొక్క కింగ్డమ్ తో నిలబడి ఆయన యొక్క రాజ్యాన్ని ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసే వారి విషయంలో మరింత జాగ్రత్తతోటి, మరింత పవర్ తోటి, మరింత గ్లోరీ తోటి, మరింత ఫేవర్ తోటి ఆయనలో బైండ్ అవుతూ ఆయన యొక్క నేచర్ ని, ఆయన క్వాలిటీని, ఆయన పవర్ ని ఉన్నట్టుగా ప్రెజెంట్ చేసి ఆ హోలీ స్పిరిట్ ఆ గైడెన్స్ తోటి, లీడింగ్ తోటి నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని యొక్క పనిని చాకచక్యంగా చేయడానికి దేవుడు ఆ 7 చర్చెస్ గురించి యోహానికి రివీల్ చేశాడు. అర్థమవుతుందా? అది చదివితే మనకేదో భయం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, అది చదువుట వలన దేవుని యొక్క ఆత్మ అనేది నీ లోపల ఇంకా ఇంక్రీజ్ చేయబడి నీ యొక్క లైఫ్ లో నువ్వు ఏదైతే దేవుని నామంలో బ్లెస్సింగ్ కోసం సీక్ చేస్తున్నావో దానికి బదులుగా నువ్వు ఏదైతే దేవుని నామంలో బ్లెస్సింగ్ ని చెయ్యాలో అనేటువంటి తపనను దేవుడు నీ లోపల ఇంక్రీజ్ చేశాడు. భూమికి దేవుని యొక్క హై పవర్ ఏంటో పెట్టడానికి వచ్చారు. మనం ఏదో చిన్న అద్భుతం కోసం ఫాస్టింగ్ ఉంటాం, లేకపోతే స్వస్థత కోసం ఫాస్టింగ్ ఉంటాం. అసలు ఇది నథింగ్. ఫాస్టింగ్ ఉండాల్సింది నీ చిన్న ఇల్లు కోసమో, అద్భుతం కోసమో, లేకపోతే నీ స్వస్థత కోసమో, ఇంకేదేని కోసమో కాదు. నువ్వు ఫాస్టింగ్ ఉండాలి అంటే దేవుని పిల్లరా, నీ ఆత్మలో దేవుని యొక్క గ్లోరీ అన్నది కొంచెం రెట్టుకోవడానికి ఇంకా నీకు టంగ్స్ అనేవి హై లెవెల్ లో ఇంక్రీజ్ అవడానికి ఫాస్టింగ్ ఉంది. గిఫ్ట్స్ అనేవి డిఫరెంట్ వేలో, యూనిక్ వేలో ఆపరేట్ అవడానికి. అంతేగాని అనవసరంగా తినకుండా నీ బాడీని సిక్ చేసుకొని ఏదో న్యాచురల్ దానికోసం ఉండి నీ టైం వేస్ట్ చేసుకో. ఫాస్టింగ్ ఉంటున్నావంటే ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఉంటే నీ ఆత్మలో అది అలాంటి స్ట్రెంత్ ని అభిషేకాన్ని చేస్తుంది.